ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంటంటే నిన్నటి రీతూ నుంచి చౌదరి నేను లేని టైంలో నా మా ఇంటికి భర్తతో నా వచ్చింది. పర్మిషన్ లేకుండా నువ్వేం చేస్తున్నావు రీతు? అసలు నా ఫ్లాట్ కి వచ్చే అర్హత లేదు అని సీత పేరు, ఎందుకంటే అది నాది, రీతు పేరు. అది నాది 50% నాకు ఉంటుంది. ఎలా వస్తావు నువ్వు? ఉమ్. సేమ్ నేనైతే రానివ్వను. సేమ్ కంటెక్స్ట్ 50% మహేష్ ఉంది కదా. ఉమ్. మూర్తి ఆయన నిజంగా మూర్తిగా అన్నాడు, ఉమ్. నా ఫ్లాట్లో నీకేంటి పని? నా పర్మిషన్ లేకుండా ఉమ్. నా భార్యతో నేను లేనప్పుడు అక్కడికి వచ్చి కూర్చొని నాకు పళ్ళెల్లో తినాల్సిన ఇదేం వచ్చింది నీకు? ఉమ్. మరి ఆవిడ చెప్పింది నిజమైతే ఈ ఫ్లాట్లో ఆవిడ ఎందుకు వచ్చిందో, ఉమ్. ఈయన పర్మిషన్ తీసుకునే కదా మూర్తి గారు రావాల్సింది. ఉమ్. అంతే కదా. ఆవిడ న్యాయం ప్రకారం ఉమ్. మూర్తి గారు రావాలంటే మిగతా విషయాలు నేనేమి రంకులు గింకులు ఏమి అంటగట్టట్లా, ఉమ్. మామూలుగానే మాట్లాడుతున్నా. ఉమ్. జస్ట్ రీతు చౌదరి వీళ్ళ ఇంటికి రావాలంటే ఈవిడ పర్మిషన్ కావాలి. ఉమ్. మరి మూర్తి గారు ఆ ఇంట్లోకి రావాలంటే ఈయన లేనప్పుడు ఈయన పర్మిషన్ కావాలి కదా. ఆవిడ లెక్క ప్రకారం 50-50 అంటున్నావు కదా. అంతే కదా. అంటే మగాడికి హక్కులు ఉండవు, ఆడవాళ్ళకి హక్కులు ఉంటాయా?